సాధారణంగా లిఫ్ట్ నలుగురు, ఆరుగురు అంటే ఎక్కువ మంది ఎక్కితే లిఫ్ట్ ఏ విధంగా ఇబ్బంది పడతది? పిల్లడు గాని, పెద్దలు గాని ఎంత టైం వరకు ఆక్సిజన్ తీసుకొని ఉండొచ్చు? బాబు వారు లోపలికెళ్ళాడు, బటన్ నొక్కున్నాడు. ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ ఒక నమ్మకంతో కూడిన లిఫ్ట్ అనేది ఎప్పటికీ ఉండాలనేది నా నిస్వార్థమైన ఒక భావన సార్. మీరు పెట్టిన సంస్థలు ఉన్నాయా? ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అనేది ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి సేఫ్టీ ఇస్తుంది. సర్వీస్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10-15 సర్వీసింగ్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళు ఎనీ టైం మనకు సర్వీస్ టీమ్ అవైలబుల్ ఉంటుంది. స్పీడ్ పెరిగిందా తగ్గిందంటే ఫ్లోర్స్ పెరుగుతున్నాయి కాబట్టి మిషన్ రూమ్ లెస్ లిఫ్ట్స్ అని వచ్చాయి. దానికి మనం ఈ హెడ్ రూమ్ ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు పెట్టిన కంపెనీ ఆ పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు? ఒక గ్లోబల్ డ్రీమ్ ఉండాలన్న ఉద్దేశంతో పెట్టాను సార్ నేను ఇది. అది ఎప్పుడు నన్ను గుర్తు చేస్తూ ఉండాలి, ఈ సంస్థ ఎప్పుడు గ్లోబల్గా ఉండాలన్నది. మంచి ప్రోడక్ట్ మార్కెట్లోకి ఇవ్వాలి, అదేవిధంగా నాతో పాటు ఒక నలుగురికి ఉపాధి ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి మా అమ్మని చూసి మేము ఏంటంటే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే పదానికి నిజం చేశారు కుర్రాడు. చిన్నప్పటి నుంచి కష్టపడి తన కాళ్ళ మీద నిలబడి చదువుకొని తన ఒక్కరే కాకుండా మరో 10 మందికి 25 మందికి ఉపాధి కల్పిస్తున్న ఆ యువ ఎంటర్ప్రైజరే ఈరోజు మన గెస్ట్. పేరు జి శ్రీశైలం, ఫౌండర్ ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్. సింపుల్గా చెప్పాలంటే లిఫ్ట్ కంపెనీకి ఓనర్. ఆయన చిన్నప్పటి నుండి స్కూల్ వైపు వెళ్తూనే మరోవైపు పువ్వులు అమ్మి, పాల ప్యాకెట్లు అమ్మి, ఇంకా రకరకాలుగా ఆయన కష్టపడి పైకి వచ్చారు. అయితే తల్లిదండ్రులు ఉన్నారా అంటే తల్లి ఉంది, నాన్న ఉన్నారా లేరా అని కూడా తెలియని పరిస్థితి. చిన్నప్పుడే నాన్న ఉన్నారా, మీ నాన్నగారు ఏరే అంటే అతనికి ఏం సమాధానం చెప్పలో ఆ విషయం తెలియక అతని మనసు శోభించేది. తనలో పెట్టుకొని ఎక్కడ కూడా కుంగిపోకుండా తల్లిని, మిగతా అన్నదమ్ములు, చెల్లెల్ని పెంచుకుంటూ ఒక స్థాయికి వచ్చారు. ఒకప్పుడు సైకిల్ కొన్నాను కూడా డబ్బులు లేని ఆ కుర్రాడు ఈరోజు కారులో తిరుగుతున్నారు. దానికి ఒకరోజు 2 రోజులు కష్టం కాదు, కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి చదివి తన పేరు చివరన ఒక డిగ్రీ ఉండాలని ఒక కోరికతో ఎంబీఏ చేశాడు. అంటే మనుషులకి కృషి చేయాలి, సంకల్ప బలం ఉంటే ఏ స్థాయికైనా చేరొచ్చు అనే దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ జి శ్రీశైలం. శ్రీశైలం గారి జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ప్రస్తుతం లిఫ్ట్ కంపెనీ ఏ విధంగా వెళ్తుంది, లిఫ్ట్లో రకరకాలు, ప్రతి ఇంటికి ఇప్పుడు లిఫ్ట్ కనిపిస్తుంది. అంటే కేవలం ఒకప్పుడులో అపార్ట్మెంట్కి లిఫ్ట్ పరిమితం, ఇప్పుడు ఇళ్ళలో కూడా లిఫ్ట్లు వచ్చాయి. లిఫ్ట్లో 3 రకాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ట్రెడిషనల్ లిఫ్ట్ అంటే గ్రిల్ డోర్తో మంచిదా, లేదు స్ప్రింగ్ డోర్ అనేది మంచిదా, లేదు ఆటోమేటిక్ డోర్ మంచిదా? ఈ 3 డోర్లలో ఏది బెస్ట్? అన్నిటికన్నా ఇంపార్టెంట్ లిఫ్ట్ సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ లిఫ్ట్లో మనం చిరుక్కుంటే ఎలా బయటికి రావాలి, కరెంట్ ఆగిపోతే ఏం చేయాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ లిఫ్ట్లో రోప్స్ ఉంటాయి. ఆ రోప్లో గేర్ రోప్ ఏ విధంగా ఉంటుంది, ఆ రోప్ ఒకవేళ రోప్ తెగిపోతే ఎలాగ మనం బయటపడాలి, సాధారణంగా లిఫ్ట్ నలుగురు, ఆరుగురు అంటే ఎక్కువ మంది ఎక్కితే లిఫ్ట్ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, ఇవన్నీ ఒక పార్ట్ అయితే మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లిఫ్ట్ సేఫ్టీ. లిఫ్ట్ సేఫ్టీ ఎలాగ ఉండాలి, మనం ఎలాంటి లిఫ్ట్ తీసుకోవాలి, ఒకవేళ మధ్యలో ఆగిపోతే ఏం చేయాలి అనే విషయాల్ని శ్రీశైలం గారు అడిగి తెలుసు. శ్రీశైలం గారు నమస్తే. నమస్తే సార్. ముందుగా మీకు మీ కృషికి, మీ ఆ కష్టపడే తత్వానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఎవరో చేస్తారు, ఎవరో వస్తారు మనం ఆదుకుంటారని కాకుండా మీకు జరిగిన అన్యాయాన్ని మనసులో పెట్టుకొని ఆ స్థాయికి రావడం కనుక మీ కసే ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎస్ సార్. ప్రతి ఒక్కరికి లిఫ్ట్ 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 లిఫ్ట్లో ఒకప్పుడు మనకి 0.65 స్పీడ్లో ఉండేది, ఇప్పుడు పెరిగింది 63 అంతస్తులు 70 అంతస్తులకు వస్తున్నాయి. ఒకప్పుడు 4 ఫ్లోర్ల వరకు 0.65 స్పీడ్ ఇప్పుడు ఏ విధంగా వస్తుంది? అదేవిధంగా ఒకవేళ లిఫ్ట్ ఆగిపోతే ఆటోమేటిక్ ఆర్డీఆర్ అలా పనిచేస్తుంది. ఎక్కువ మంది వస్తే కొన్ని లిఫ్ట్లో అదే సైరన్ ఇస్తుంది. ఆ సైరన్ పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి? వాటితో పాటు ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్లుగా ఆటోమేటిక్ డోర్ బెస్టా, గ్రిల్ డోర్ బెస్టా, లేదు ఇంకో డోర్ వచ్చి ట్రెడిషనల్ డోర్, గ్రిల్ డోర్ కాకుండా ఆటోమేటిక్ అదే క్లోజ్ అయిపోతుంటుంది, ఎస్ సార్. అదొకటి స్ప్రింగ్ డోర్. ఈ మూడిట్లో ఏది బెస్ట్? హౌస్ వర్క్ ఇవే ఉంటుంది, కమర్షియల్గా ఏది బాగుంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు శ్రీశైలం గారి జర్నీ చెప్పండి.
బేసికల్‌గా వచ్చేసి నేను పుట్టి పెరిగింది నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామం సార్. మాది ఒక ఫార్మర్ కుటుంబం. అమ్మ వచ్చేసి అగ్రికల్చర్ లేబర్ వర్క్ చేస్తుండేది. ఆమె మాకు ఒక దేవితో సమానం. అంటే రుద్రమాదేవి గారు ఎట్లయితే ఆమె ఒక వుమెన్స్‌కి స్పిరిట్ అవుతారో, మా తల్లిగారు మాకంత స్పిరిట్. ఓహ్! హ్మ్. బికాజ్ ఎందుకంటే మా చిన్నతనంలోనే మా నాన్నగారు మాతో లేకుండా వెళ్ళిపోయిన సందర్భంలో తను ఏమాత్రం కుంగిపోకుండా నాతో పాటు మా అక్కని, మా చెల్లిని, నన్ను మంచి విద్యను అందించింది. ఆవిడకి నిజంగా దండం పెట్టాలి. సార్. అంటే నిజమే. ఎందుకంటే చాలా మంది ఈ కాలంలో భర్త హ్మ్. లేరు కదా! ఇంక జీవితం లేదని ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంకా రకరకాలు వెళ్తుంటారు. కానీ ఆయన లేకపోయినా నష్టం లేదు. నా పిల్లలే నాకు రక్షణ అనని ఆవిడ మీ అందరికి జాగ్రత్తగా పెంచారావిడ. పెంచింది. ఒక్కరోజు గూడా ఇంట్లో ఉండకుండా ప్రతిరోజు తను ఫీవర్ వచ్చినా సరే వెనక్కి తగ్గకుండా ఈరోజు నేను వెళ్ళకుంటే నా పిల్లలకు ఫుడ్ ఉండదేమో లేకపోతే ఇంకొక రీజన్ ఆమెకి ఎలాంటి సపోర్ట్ లేదు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి గానీ ఎక్కడి నుంచి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈరోజు మా చెల్లె గవర్నమెంట్ ఎంప్లాయీ. పంచాయత్ సెక్రటరీగా చేస్తా ఉంది. హ్మ్. నన్ను ఎంబీఏ వరకు చదివిపించింది. మా చెల్లిని ఎంఎస్‌సి బీఈడీ చేపిచ్చింది. అంత సో, క్వాలిఫికేషన్. ఒక స్థాయికి తీసుకొచ్చింది హ్మ్. గాబట్టి, ఇలాంటి తల్లి దొరకడం జన్మలో నేను చేసుకున్న అదృష్టంగా కరెక్ట్. భావిస్తున్నాను. మొదటిగా నా తల్లికి నేను ఎప్పటికి రుణపడి ఉంటాను. సో, మా తల్లిగారికి వందనాలు తెలియజేసుకుంటూ అమ్మున్నారు, నాన్న లేరు. ఎప్పుడైనా పిల్లలు స్కూల్లో గాని, బయట గాని అడిగారా మీకు? డెఫినెట్‌గా ఊరి వాతావరణంలో తెలుసు చాలామందికి. సో, కొంతమంది ఎక్కడైనా మేము ఇప్పుడు మా చెల్లె మంచి క్లాస్‌లో టాపర్ ఉండేది. ఆర్ ఎల్స్ నేనెక్కడన్నా కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేశాను. స్కూలింగ్ టైమ్‌లో, కాలేజ్ టైమ్‌లో. మాకేదైనా అప్రిషియేషన్ ఒచ్చి, సో, ఎవరైనా సరే ఓకే. వెరీ గుడ్ బాబు. చేశారు. మీ నాన్నగారి పేరేంటి? ఏం చేస్తారంటే, పేరు చెప్పుకోగలిగేవాళ్ళం. కానీ మా నాన్నగారి విషయానికొచ్చేసి ఈయన అంటే ఇది పర్టిక్యులర్ అని చెప్పుకోలేకపోయాం. మా అయ్యో! నాన్నగారు హ్మ్. ఇది ఎందుకంటే మన చిన్నప్పుడే మా అమ్మకి దూరం అయిపోయిన సందర్భంలో హ్మ్. సో, అప్పుడు కొంచెం బాగా ఏడ్చేవాళ్ళం. బాగా సఫర్‌గా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ స్కూల్లో హ్మ్. ఏదైనా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అయిందనుకోండి. అమ్మా, అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మా, నాన్నతో వస్తారు. హ్మ్. అప్పుడు మీకు బాధ అనిపించేదా? ప్రతి క్షణం బాధపడుతూనే ఉండేవాళ్ళం సార్. కానీ మా అమ్మని చూసి మేమేందంటే, ఆమె కష్టాన్ని జూసి, మేము కూడా జీవితంలో ఏదో ఒక సాధించాలనే తపన ముందుకు ఎక్కువ పోయేది మాకు. అంటే ఆ కసే ఈరోజు ఈ స్థాయికి యెస్ తీసుకొచ్చిందా? సార్. డెఫినైట్‌లీ. హ్మ్. సో, ఎందుకంటే ఆ స్ట్రగుల్ మా అమ్మ చేసిన స్ట్రగుల్ ఏదైతే ఉందో మేము చూస్తూ పెరిగాము ఆమెని. సో, ఆమె ఏం చదువుకోలేదు. ఇంత కమిట్మెంట్‌గా ఇంత హార్డ్ వర్క్ చేస్తుంది గదా! మేమెందుకు చేయలేమన్న తాపత్రయంతోటి మేము ఈరోజు ఈ స్థాయికి నిలబడగలిగినాం. కానీ చిన్నప్పుడే మీరు స్కూలుకి వెళ్ళొచ్చిన తర్వాత గాని, వెళ్ళక ముందు గాని, పువ్వులమ్మడం, పాలమ్మడం ఏంటండి ఆ స్టోరీ? అంటే బేసికల్‌గా ఇది ఎట్లా అంటే సార్ ఆహ్, ప్రతి రూపాయి గూడా మా ఫ్యామిలీకి ఒక సపోర్టు కావాల్సిన టైంలో సో, జనరల్‌గా ఊర్లలో ఒక ఆడవాళ్ళు పని జేస్తే, ఒక రోజు కూలి ఆ రోజుల్లో ఒక రూ. 12, రూ. 10 ఉండేది. అవును. ఆమె సంపాదించే డబ్బులు ముగ్గురికి అవసరం గాబట్టి, మా అక్క కొంచెం వర్క్ చేసుకునేది. హ్మ్. దాంతో పాటు చెల్లె వర్క్ చేసుకునేది. హ్మ్. సో, నేను మార్నింగ్ మా నాన్నమ్మ కూరగాయలు బేరం జేసేది. సో, నేను మార్నింగ్ లేసి బ్రెడ్ అమ్మేది సెవెంత్ క్లాస్‌లో. హుహు. సో, ఒక ప్యాకెట్‌లో 12 బ్రెడ్స్ ఉంటే రూ. 10 వచ్చేది. రూ. 2 అట్లా ఒక 5, 6 ప్యాకెట్స్ అమ్మేవాడిని మార్నింగ్. సో, ఆ డబ్బులు కొంచెం మా ఎడ్యుకేషన్‌కి హెల్ప్ జేసుకునేవాళ్ళం. ఈవెన్ థో మా మ్యాథ్స్ సార్ బాగా సపోర్ట్ జేసేవాళ్ళు. హ్మ్. "అరే! నువ్వు ఏ రోజైనా సక్సెస్ అయితావురా" అని జెప్పేసి. ఎందుకు రీజన్ అంటే, ఒక బుక్ కొనుక్కోవాలి అంటే, ఒక 5 డేస్, 6 డేస్ మా అమ్మని బతిలాడేవాళ్ళం. హ్మ్. ఒక నోట్‌బుక్ కోసం. లేదు అంటే, ఉన్న బుక్‌లో ఏదో మధ్యలో పేజీలో హాఫ్ పేజీనో ఏదో బెట్టి మళ్ళీ రాసేవాళ్ళం. టీచర్ కొట్టేవాడు. సెపరేట్ ఎందుకు నోట్‌బుక్ పెట్టలేదని. సో, అలా స్ట్రగుల్ చేసుకుంటూ వచ్చినాం సార్ లైఫ్‌లో. ఓకే. 10థ్ క్లాస్ అయిపోయింది. ఇంటర్ అయింది. ఎంబీఏ అన్నది కేవలం క్వాలిఫికేషన్ కోసమా? లేదు చదవాలని దాని మీద అంటే ఈ రోజుల్లో అప్పట్లో మేము ఆలోచించేదేంటంటే, సో, చదువు అనేది గౌరవాన్నిస్తది. చదువు వల్లనే ఒక మనిషికి గౌరవం వస్తదనేది బాగా మెంటల్‌గా ఫిక్స్ అయినాం.
అంటే మా అమ్మ కూడా అదే నేర్పించేది మాకు. సో దట్ ఈస్ ద రీజన్ మా పేరు పక్కన ఒక డిగ్రీ ఉండాలనుకునేవాళ్ళం. హ్మ్. సో అందుకనే మా చెల్లె కూడా ఎంఎస్సి బీఈడీ చేసింది. నేను కూడా కష్టపడి ఎంబీఏ చేశాను. సో మాకు మీ ఆ అక్క? డిగ్రీ అనేది అక్క 7th క్లాస్‌లో మ్యారేజ్ చేసినది. ఆహా! ఆవిడ చదువుకున్నారు ఇప్పుడు? 7th క్లాస్ వరకు చదువుకున్నారు. హుహు. 7th క్లాస్ ఫస్ట్ క్లాస్ అంటే పాస్ మీరు, అయ్యాను. మీ చెల్లి ఇప్పుడు ఆ ఆ! కసి మీద పెరిగారు. పెరిగామన్నట్టు. ఇంత స్థాయికొచ్చాక ఎప్పుడైనా మీ నాన్నగారు మీకు దగ్గరవ్వాలని చూసారా? లేదు సార్ ఇంకా. అది ఉన్నారు. ఎక్కడైనా ఉండ కనపడుస్తుంటారు. ఉన్నారనుకుంటున్నాము. బట్ ఎక్కడున్నారో ఏంటో తెలీదు గానీ, బట్ అంటే ఎప్పుడు ఆ ఈ ప్రయత్నం జర్నీలో చేయలే. ఎప్పుడు కూడా ఆయన టాపిక్కే రాలేదు. రాలేదు. అలాగా మీ అమ్మగారు పెంచుకొచ్చారు. పెంచుకొచ్చారు. సూపర్. ఆ! సో, నేను ఎదిగిన తర్వాత మా చెల్లికి మ్యారేజ్ చేశాను. హుహు. నేను మ్యారేజ్ చేసుకున్నాను. హ్మ్. బట్ హ్యాపీగా మా అమ్మ పేరుని నిలబెట్టాం. ఓకే. అట్లా. ఏమంటారు మీ అమ్మగారు? ఈ తల్లి తప్పకుండా ప్రతి సాధారణంగా తల్లి అంతకన్నా సంతోషం ఉండదు. సంతోషపడతా ఉంటారు. హ్మ్. సో, బట్ ఆమె సంతోషం చూసినప్పుడు నాకు ఫస్ట్ చాలా ఆనందం అనిపిస్తది. హుహు. సో, అందుకని ప్రతి సక్సెస్‌ని నేను మా అమ్మతోటి షేర్ చేసుకుంటాను. హుహు. ప్రతి నాకేదైనా అవార్డ్స్ వచ్చినా సరే, ఏదైనా వచ్చినా సరే, అంటే తన కష్టం మరి ఆమె ఫీల్ అయితుండొచ్చు మేబీ. అంటే నా పిల్లలు ఈ స్థాయికొచ్చారుగా అని అవును. ఆత్మ సంతృప్తి అనేది తప్పకుండా ఏ తల్లికైనా ఉంటది. ఉంటది. సో, షీ ఫీల్ వెరీ హ్యాపీ సార్. ఓకే. సరే ఈ బిజినెస్‌లోకి రావాలని ఎందుకు అనిపించిందండి? సో, బేసికల్‌గా ఎట్లా అంటే సార్, నేను ఫస్ట్ నుంచి కూడా ఒక ఎంటర్‌ప్రైనర్ అవ్వాలనేది మైండ్‌లో ఉన్నప్పటికీ కూడా సో, నేను స్కూలు ఇంటర్మీడియేట్ టైంలో హైదరాబాద్‌కొచ్చాను. సో, నాకొక ఆది గురువు నాగరాజు గారని ఉండేది సార్. హుహు. సో, ఆయనతో పాటు ఆయన నా కజిన్ అవుతారు. ఆయనతో పాటు నేనెళ్ళి లిఫ్ట్ వర్క్ చేసేవాడిని స్కూలింగ్ టైంలోనే. సో, అది 1500 1200 సాలరీ ఇచ్చేవారు. హ్మ్. సో, అట్లా బాగా లిఫ్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో, ఆఫ్టర్ దట్ నేను ఎంబీఏ కంప్లీట్ తర్వాత మళ్ళీ అతనితో పాటు కొన్ని రోజులు ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ జర్నీ చేశాను. ఐ లెర్న్ మనీ థింగ్స్. సో, మార్కెట్‌లో ఎవరు ఏం మిస్టేక్ చేస్తున్నారు? అసలు ఎందుకు లిఫ్ట్ సేఫ్టీస్ ఏంటి? దాని క్వాలిటీస్ ఏంటి? ఇవన్నీ నేర్చుకున్నాను. అంటే ఫీల్డ్ నుంచి నేర్చుకున్నాను. ప్రాక్టికల్‌గా నేను నా అంతటా నేను రీసెర్చ్ చేసి నేర్చుకున్నాను. సో, ఒక మంచి ప్రోడక్ట్ మార్కెట్‌లోకి ఇవ్వాలి. అదేవిధంగా నాతో పాటు ఒక నలుగురికి ఉపాధి ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా జర్నీ స్టార్ట్ చేశాను సార్. అంటే మీకు పైకి రావడానికి లిఫ్ట్ అనేది ఒక సింబాలిక్ అయిపోయింది. మీకు లైఫ్ యెస్. ఆఫ్ లిఫ్ట్ కోర్స్ ఇచ్చింది. సార్. యెస్. హ్మ్. ఆహ్, ఓకే. మీకు పెట్టిన కంపెనీ ఆ పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు? ఎంత పెట్టుబడితో ప్రారంభించారు? సో, ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అనేది ఆహ్, నేను ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్, ఒక గ్లోబల్ డ్రీమ్ ఉండాలన్న ఉద్దేశ్యంతోటి పెట్టాను సార్ నేనిది. హుహు. సో, ఫార్చ్యూన్ అండ్ గ్లోబల్. గ్లోబల్. సో, అదొక యూనిక్ నేమ్స్ కాబట్టి హుహు. అది అదెప్పుడు నన్ను గుర్తు చేస్తా ఉండాలి. ఈ సంస్థ ఎప్పుడు గ్లోబల్‌గా ఉండాలన్నది. హుహు. ఆ ఉద్దేశ్యంతోటి పెట్టిన సంస్థ. నా ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి నా కస్టమర్స్ సార్. ఓహ్! సో, ఆ రోజుల్లో నా దగ్గర బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి డబ్బులు లేవు. బట్ నన్ను ఇష్టపడే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, నన్ను ముందు పుష్ చేసి, "అరే! మేమున్నాం రా నీ ఎనక" అని చెప్పేసి నాకు సపోర్ట్ చేసి, వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇచ్చి, వాళ్ళే నాకు డబ్బులిచ్చి నాతోటి బిజినెస్ స్టార్ట్ చేపిచ్చారు. ఓకే. ఎప్పుడు సో, ప్రారంభించారు ఇది? నేను ఆల్మోస్ట్ 2022లో స్టార్ట్ చేశాను సార్ ఈ బిజినెస్. సో, కరోనా తర్వాత. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. కరోనా టైం ఆల్మోస్ట్. అచ్చా! కరోనా టైంలో సరే మనం స్టార్ట్ చేశాను. ఒకసారి మీరు ప్రొఫెషనల్ అయిపోయారు కాబట్టి, అంటే లిఫ్ట్‌లో రిపేర్ చేసిన దగ్గర నుండి లిఫ్ట్ కంపెనీ ఓనర్ అయ్యారు కాబట్టి, మీకు దాని కష్టాలు, నష్టాలు, లాభాలు అన్నీ మీకు తెలుస్తుంటాయి. సాధారణ లిఫ్ట్ గ్రిల్ డోర్ బెస్టా? లేదు స్ప్రింగ్ డోర్ బెస్టా? లేదు ఆటోమేటిక్ డోర్ బెస్టా? బేసికల్‌గా ఎట్లా అంటే సార్, ఆహ్, ఎనీ లిఫ్ట్. సో, మనం గ్రిల్స్ తీసుకున్నా సరే, స్వింగ్ డోర్ తీసుకున్నా సరే, ఆటోమేటిక్ డోర్స్ తీసుకున్నా సరే, సేఫ్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. హ్మ్. సేఫ్టీస్‌తో పాటు యూజర్ మాన్యువల్ అనేది ఒకటుంటుంది సార్. అంటే ఎనీ ప్రోడక్ట్ మనం కారు, బైక్ ఏది తీసుకున్నా గానీ, ఒక కంపెనీ ఒక యూజర్ మాన్యువల్ ఇస్తుంది. సో, ప్రాబ్లమ్ ఏమవుతుందంటే సార్, ఒకటి కస్టమర్స్ విషయానికొచ్చినప్పుడు అవేర్‌నెస్ అనేది లేకుండా అయిపోతుంది మార్కెట్‌లో. ప్రతి ప్రోడక్ట్ మన లైఫ్‌లో, మన జీవితంలో ఒక భాగమైనప్పుడు, లిఫ్ట్ అనేది డెఫినెట్‌లీ మన జీవితంలో ఒక భాగం. బాగుంది. సో, అవును. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎక్కడో అక్కడ ఎక్కుతూనే ఉంటాం, హ్మ్. దిగుతానే ఉంటాం. హ్మ్. సో, బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది లిఫ్ట్‌కి సంబంధించి.
అంటే మనం ఈ 3 ప్రోడక్ట్‌లో ఏది బెస్ట్ అనుకుంటే ఫస్ట్ థింగ్ నేను ప్రిఫర్ చేసేది ఆటోమేటిక్ డోర్సే ప్రిఫర్ చేస్తాను. ఓకే. ఎందుకు రీజన్ ఏందంటే, సో మనం ఒక బటన్ ప్రెస్ చేసి మళ్ళీ లోపలికెళ్ళి మనం బటన్ ప్రెస్ చేస్తాం. సో అందులో పిల్లలు చేతులు పెట్టడం గానీ, ఆర్ ఎల్స్ లిఫ్ట్ లేకుండా డోర్ ఓపెన్ అయిపోయే ఛాన్సెస్ గానీ అలాంటియేముండదు. సో మాన్యువల్‌కెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చాలా ఇన్సిడెంట్స్ జరగడానికి కూడా రీజన్ అదే. ఎవరో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే ఎళ్తా ఉంటారు. లిఫ్ట్ ఉందనుకోని డోర్ లాగేస్తా ఉంటారు. సో దాంట్లో పడిపోయి చనిపోయిన వాళ్ళు ఈవెన్ డిపార్ట్మెంట్‌లో కూడా చనిపోయిన వాళ్ళు చాలామందున్నారు. అవును. సో ఇక్కడ ఎడ్యుకేటెడా, అన్‌ఎడ్యుకేటెడా అనేది సమస్య గాకుండా అవేర్‌నెస్ లేకపోవడం వల్ల చాలా జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ. సో దానికోసం ఏంటంటే ఇంటర్నేషనల్ సేఫ్టీ స్టాండర్డ్స్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఏ కంపెనీ అయినా సరే. లిఫ్ట్‌కి సంబంధించి లోకల్ కంపెనీస్, ఎంఎన్‌సీ కంపెనీస్ ఆటోమేటిక్‌గా ఫాలో అవుతారు. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ ఏంటంటే ప్రతి ఒక్కరు లిఫ్ట్‌కి సంబంధించిన సేఫ్టీస్ తెలుసుకోవాలి. లిఫ్ట్‌లో మనం ఒక రోజు మొత్తం ఉన్నా ఏమవ్వదు. కాకపోతే పానిక్ అవ్వకూడదు. హ్మ్. పానిక్ ఎందుకు అవుతారంటే అవేర్‌నెస్ లేకపోవడం వల్ల పానిక్ అవుతా ఉంటారు. పానిక్ అవ్వకూడదని చెప్తున్నారు. ఒకవేళ అటువంటి ఫోబియా ఉన్నోళ్ళు లోపలికి వెళ్లారనుకోండి. హ్మ్. సడెన్‌గా ఆగిపోయింది. సడెన్‌గా ఆగిపోవడం కాదు. ఆ లిఫ్ట్ ఆహ్, ఆ బేస్‌లోకొచ్చిన తర్వాత డోర్ ఓపెన్ అవ్వాలి. హ్మ్. ఒక్క సెకండ్స్ గాని ఓపెన్ కాకపోతే అదొక భయపడతారు. భయపడతారు. అప్పుడేం జేయాలి? సో బేసికల్‌గా ఏంటంటే సార్ లిఫ్ట్‌కి సంబంధించి ఆహ్, ఆటోమేటిక్ రిస్క్ డివైస్ అనేది ఉంటుంది. ఏఆర్‌డి. సో అది ఇవ్వాలి. అంటే ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంటే కంపెనీ సేఫ్టీస్ అంటే ఎవరైతే కంపెనీ ఇన్‌స్టాలేషన్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఇన్‌స్టాలేషన్ చేయాలి. అందులో మొదటిదొచ్చేసి ఓవర్ స్పీడ్ గవర్నర్ ఉంటుంది. అంటే రోప్స్ కట్ అయినా గానీ లిఫ్ట్ కింద ఫాలో అవ్వకూడదు ఎట్టి పరిస్థితులలో. రెండోదొచ్చేసి ఏఆర్‌డి. కరెంటు పోయినప్పుడు మన దగ్గర బాగా పవర్ ఫ్లక్చుయేట్ అవుతా ఉంటది. ఆటోమేటిక్‌గా నియరెస్ట్ ఫ్లోర్‌కొచ్చి లిఫ్ట్ ఆగాలి. అండ్ మిగతా సేఫ్టీస్ అంటే ఇంటర్నేషనల్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో కావాలి. లిమిట్ స్విచెస్ కావచ్చు, హ్మ్. మిగతా రోప్స్ కావచ్చు, దానికి థిక్‌నెస్ స్టాండర్డ్ ప్రకారం ఎంత రోప్ వస్తదో ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఫాలో అయిన తర్వాత కూడా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు రాకూడదు. ఒకవేళ వచ్చినప్పుడు కస్టమర్‌కి ఏం అవేర్‌నెస్ ఉండాలి అంటే లిఫ్ట్ స్ట్రక్ అయిన తర్వాత లిఫ్ట్ లోపల అలారం అనేది ఉంటుంది. అది ప్రెస్ చేస్తే మనకి బయటికి నాయిస్ వస్తుంది. అది పవర్ ఉన్నా, పవర్ లేకున్నా పనిచేస్తుంది. అండ్ ఇంకోటి మాన్యువల్ రిస్క్ డివైస్ అనేది ఒకటుంటుంది. అంటే లిఫ్ట్‌లో ఉన్న వాళ్ళని బయటికి తోవడం ఆటోమేటిక్ డోర్స్ అయితే ఆటోమేటిక్ డోర్ కీ ఇస్తాము. అట్లాగే మాన్యువల్ డోర్ అయితే ఒక రాడ్ ఇచ్చేసి దాంట్లో లాక్ ఓపెన్ చేయడానికి స్వింగ్ డోర్ కూడా ఒక లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇది మాన్యువల్‌గా బయటికి తీసుకురావడానికి యూజ్ చేసే మెథడ్ అన్నట్టు. అది మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు గూడా. చాలా ప్లేస్‌లలో ఏం చేస్తారంటే స్ట్రక్ అవ్వగానే డోర్‌లు ఇరగొట్టేస్తారు. హ్మ్. సో, ఆ కంగారు పడిపోయి లిఫ్ట్‌లో ఎవరో ఇరుక్కుపోయారు. నథింగ్ అసలు ఏమీ అవ్వదు లిఫ్ట్‌లో ఉన్న వాళ్ళకి. అంటే 100% సేఫ్టీ ఇచ్చినప్పుడు. కాబట్టి ప్రాపర్‌గా ఎళ్లి డోర్ ఓపెన్ చేసి లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావచ్చు. ఆ సేఫ్టీస్ అన్నీ ఫాలో అయినప్పుడు, అవి సేఫ్టీ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆహ్, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా అవకాశం ఉండదన్నట్టు. అచ్చా! అంటే లిఫ్ట్ బిగించిన తర్వాత వాళ్ళకి ముందు ఈ సేఫ్టీ మెథడ్స్ నేర్పాలి. నేర్పాలి. నేర్పకపోతే పానిక్ అవుతారు. పానిక్ అవుతారు. ఇంకొకటేంటంటే సార్, యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే, మేము రెగ్యులర్‌గా లిఫ్ట్ వాడట్లేదు గదా! హ్మ్. సో, మాకు 6 మంత్స్‌కి ఒకసారి సర్వీస్ చేయండి. ఆర్ ఎల్స్ 4 మంత్స్‌కి ఒకసారి చేయండి అలా అంటూ ఉంటారు. అది ప్రాపర్ కాదు. ఎవ్రీ 35-40 డేస్ సర్వీస్ ఈజ్ మ్యాండేటరీ. నెక్స్ట్ చాలా లిఫ్ట్స్ యాక్సిడెంట్ జరగడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, లిఫ్ట్ చాలా ఓల్డ్ అయి ఉంటది. 15 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్ అయినా గానీ, అదే లిఫ్ట్ వాడతా ఉంటారు. సో, అలాంటి లిఫ్ట్‌లు ఏదైనా ఉంటే కంపల్సరీ డిస్మాంట్లింగ్ చేసుకొని, మళ్ళీ ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ ఉందో, ఆ టెక్నాలజీ ప్రకారం కొత్త లిఫ్ట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆఫ్‌కోర్స్ అపార్ట్మెంట్స్‌లో లైఫ్‌లో ఉండే వాళ్ళకి కష్టమే. ఎందుకంటే వాళ్ళు మెయింటెనెన్స్ పే చేసుకోవాలి. ప్లస్ ఎక్స్‌ట్రా అలవెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ బర్డెన్. కానీ దానితోటి కంపారిజన్ చేసుకుంటే మనకు లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఏ కుటుంబంలో ఏది జరిగినా గానీ అది తిరిగి తీసుకురాలేం గాబట్టి, సో, ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు. సో, ఓకే. దాని మీద ఒక కంపల్సరీ పాత అపార్ట్మెంట్‌లో 30 ఇయర్స్ బ్యాక్ ఉన్న అపార్ట్మెంట్‌లో కూడా లిఫ్ట్‌లుంటాయి.
ఎస్ సార్. ఓకే. ఆ అపార్ట్మెంట్‌లో మీరన్నట్లుగా 30 ఇయర్స్ అయింది కాబట్టి వెంటనే దాన్ని డిస్మాంటిల్ చేసి కొత్తది పెట్టమంటారు. కానీ ఇది బడ్జెట్‌తో కూడుకున్న ఇష్యూ. అలా కాకుండా దాన్నే రీమోడల్ చేసుకుంటే వర్కౌట్ అవుద్దా? ఆఫ్‌కోర్స్ సార్. ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనము అవన్నీ ప్రాబ్లమ్స్‌ని అంటే మదర్ రెక్టిఫైడ్ బోర్డ్‌లు అన్నీ మార్చాలా? అలాంటిది అవసరం ఏముండదు మోస్ట్‌లీ. ఎలక్ట్రానిక్ అంటే డివైస్‌కి క్యాబిన్ గాని. సంబంధించి అవే ఉంటది. హ్మ్. క్యాబిన్ గూడా వాడుకోవచ్చు. ఒకవేళ పాత సిస్టమ్ ఎట్లా అంటే వుడ్ క్యాబిన్స్ వచ్చేవి. అవును. సో, అవి కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటే బావుంటది. ఎందుకంటే వుడ్ వెయిట్ ఎక్కువుంటది యాక్చువల్‌గా. హ్మ్. సో, అలాంటివి కొంచెం చేంజెస్ చేసుకుంటే సరిపోతది. మేజర్‌గా ఇష్యూస్ ఏమవుతాయంటే సార్, ఒకటి లిఫ్ట్‌కి సంబంధించిన రన్నింగ్ క్లియరెన్సెస్ గ్యాప్ ఏదైతే ఉందో, ఎరెక్షన్ మిస్టేక్స్ వల్ల రన్నింగ్ క్లియరెన్స్ గ్యాప్స్ అవిటి వల్ల ఒక ప్రాబ్లమ్ హ్మ్. వస్తది. రెండోది విషయం ఏందంటే, గేట్ లాక్ ఏదైతే ఏస్తామో, కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే, వాళ్ళకి టెక్నికల్‌గా ఐడియా లేకపోవడమా, లేకపోతే దాన్ని బైపాస్ చేద్దాంలే అన్న ఉద్దేశ్యంతోటి దాన్ని షార్ట్ పెట్టేస్తారు. అంటే డోర్ ఎయకున్నా లిఫ్ట్ మూవ్ అయిపోతది. హుహు. సో, అది కంప్లీట్‌లీ రాంగ్ ఎర్రర్. సో, అలా అలా గూడా జరిగిన యాక్సిడెంట్స్ ఉన్నాయన్నట్టు. సో, ఒకవేళ గేట్ లాక్ పోయింది అంటే, కొత్త లాక్ చేంజ్ జేసుకోండి. హుహు. ఒక డోర్ పోయింది అంటే, కొత్త డోర్ ఏసుకోండి. సో, బట్ అట్‌లీస్ట్ మనకి ఏదైతే మ్యాండేటరీగా ఇంపార్టెంట్ ఉంటే అది చేయించుకోవాలి కంపల్సరీ. హ్మ్. సో, అప్పుడే మనకు 100% సేఫ్టీ ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఒక్కొక్కసారి లిఫ్ట్ మనం సెకండ్ ఫ్లోర్ రావాల్సింది సెకండ్ ఫ్లోర్ కాకుండా థర్డ్ ఫ్లోర్ రావడం, గేట్ ఓపెన్ అయిపోతుంటాయి. ఎందువల్లంటారు? సో, జనరల్‌గా ఎట్లా అంటే సార్ ఇది, లిఫ్ట్ పైన మనం సెన్సార్స్ పెడతాం సార్. అవి ఎందుకోసం పనిచేస్తాయంటే లిఫ్ట్ స్లోయింగ్ అవ్వడానికి ఆర్ ఎల్స్ ఫ్లోర్ లెవెల్ ఆగడం కోసం. హ్మ్. ఈ 2 సెన్సార్స్ ఉంటాయి. ఇవి అప్ డైరెక్షన్‌లో పనిచేస్తానికి ఒక టైపు, డౌన్ డైరెక్షన్‌లో. లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 2 పెడతామన్నట్టు. ఈ సెన్సార్స్ పైన ఏదైనా గ్రీజ్ పడిందో, లేకపోతే ఏదన్నా మ్యాగ్నెట్ ఏదన్నా డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుద్దంటే, ఆ పర్టిక్యులర్ ఫ్లోర్‌లో అది ఆగదు లిఫ్ట్. మనం కాల్ బుక్ చేస్తాము, అయినా సరే ఆగదు. హ్మ్. సో, అందుకోసమనే మనం టాప్ ఫ్లోర్‌లో లిమిట్ స్విచెస్ అని పెడతామన్నట్టు. అంటే అది కంపల్సరీ స్విచ్ కాంటాక్ట్ అవ్వాల్సిందే, ఆగాల్సిందే అన్నట్టు. సో, కంపల్సరీ రెగ్యులర్ సర్వీస్ చేసుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ కూడా జరగకుండా ఉంటాయి ఒకటి. అండ్ సేఫ్టీ పరంగా ఈ లిమిట్ స్విచెస్ కూడా కంపల్సరీ పెట్టాలి. హ్మ్. చాలా లిఫ్ట్‌లో నేను చూస్తా ఉంటాను సార్. వాళ్ళు పైన కూడా సెన్సారే పెడతారు. హుహు. అంటే సెన్సార్ అనేది ఆహ్, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ స్కోప్ ఉంటది. ఓకే. సో, ఇప్పుడు మీరు అట్లా. చెప్తున్నట్టుగా బటన్స్ ఉంటాయి. సార్. మనం ఫస్ట్, సెకండ్ కొంతమంది పిల్లలు కావాలని అన్ని బటన్లను ఆన్ చేసేస్తుంటారు. హ్మ్. దానివల్ల ఏమైనా నష్టం జరుగుతదా లిఫ్ట్‌కి? ఆఫ్‌కోర్స్ సార్. నష్టం అంటే లిఫ్ట్‌కేం జరగదు. బట్ ఏందంటే పవర్ కన్జంప్షన్ ఎక్కువ పెరుగుతా ఉంటది. అన్ని ఫ్లోర్‌లలో ఆగాలి, మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి హ్మ్. కాబట్టి. సో, పవర్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటది. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే నేను చాలా ప్లేస్‌లలో ఎక్కువగా గమనిస్తా ఉంటాను ఏంటంటే, లిఫ్ట్‌కి 2 బటన్స్ ఉంటాయి సార్ బయట సైడు. అవి ఎందుకోసం పెడతారంటే, మనము ఎక్కడికెళ్ళాలి అనుకుంటున్నామో అక్కడ ప్రెస్ చేయడం కోసం పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు కిందికెళ్ళాలనుకుంటున్నారు. లిఫ్ట్ వచ్చేసి మనకు పైనుందనుకుంటాం. పైనుందనుకోండి. వీళ్ళేం చేస్తారంటే కిందే నొక్కుతారు, పైన నొక్కుతారు. అవును. 2 నొక్కి ఏరో నుంచుంటారు. మార్క్ ఉంది. పైది ఉంటది, కిందుంటది. మనం ఆ! కిందుంది నొక్కాలి. ఆ! అంటే డైరెక్షన్ ఏంటంటే సో, అందుకే అవేర్‌నెస్ అనేది ఇంపార్టెంట్ అంటాను. హుహు. అంటే 2 లిఫ్ట్ క నొక్కితే ఏమవుతది? 2 నొక్కితే లిఫ్ట్ పైకెళ్ళేటప్పుడు ఆగుతది, కిందకొచ్చేటప్పుడు ఆగుతది. హుహు. అంటే మనం సో, కిందకి వెళ్ళాలంటే ఆ మనం డైరెక్షన్ నొక్కాలి. ఎక్కడెళ్ళాలనుకుంటున్నామో ఆ డైరెక్షన్ మాత్రమే ఫాలో అవ్వాలి. ఓహ్! లిఫ్ట్ ఉన్న డైరెక్షన్ ఫాలో కాకూడదు. హుహు. లిఫ్ట్ పైనుంది కాబట్టి ఇది కింది బటన్ నొక్కితే కిందికొస్తదని అట్లా కాదు. హ్మ్. మనం ఎక్కడెళ్ళాలనుకుంటున్నామో, మనం పైకెళ్ళాలంటే పై బటన్ నొక్కి నుంచోవాలి. హ్మ్. కిందికెళ్ళాలంటే కింది బటన్ నొక్కి నుంచోవాలి అట్లన్నట్టు. సో, ఓకే. ఈ అవేర్‌నెసెస్ అన్నీ గూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. కొంతమంది లిఫ్ట్‌లో 6గురు మించి వెళ్ళకూడదని బోర్డ్ ఉంటది. రైట్ కానీ సార్. 8 మంది వెళ్ళిపోతారు. 10 మంది వెళ్తారు. హ్మ్. కరెక్ట్ సార్. మరి కొంతమంది బట్టలు ఎండబెడడానికో, లేదో ఒడియాలు పెట్టుకోవడానికో లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసేస్తారు. హ్మ్. అటువంటిప్పుడు జరిగే నష్టం ఏముంటదండి? ఏవైతే ఓవర్‌లోడ్‌కి సంబంధించి ఉందో, సో, అది చాలా ప్రమాదకరం సార్. ఎందుకు రీజన్ ఏందంటే, మోటార్‌కి బ్రేక్ సిస్టమ్ ఏదైతే ఉందో, అది ఒక సర్టెన్ వరకే మాత్రమే హోల్డ్ చేయగలుగుతది. హుహు. సో, మనం 6 ప్యాసింజర్ కెపాసిటీ ఇచ్చినప్పుడు, 6 ప్యాసింజర్ మాత్రమే అంటే 408 కేజెసే ఎక్కాలి. అట్లా అని చెప్పేసి 6 ప్యాసింజరు హెవీ వెయిట్ ఉన్న వాళ్ళందరూ ఎక్కేసి ఓవర్‌లోడ్ అయినా కష్టమే. హ్మ్. అప్పుడేమవుద్దంటే హోల్డ్ చేయకుండా దాని ప్రోగ్రామ్ డిస్టర్బెన్స్ అయిపోతది. ఒకవేళ మూవ్ అవ్వదు. మూవ్ అయినా సరే మధ్యలో వరకే ఆగిపోవడమో, లేకపోతే కిందికి ఫాల్ అయిపోవడమో, హ్మ్. అట్లాంటివి జరుగుతా ఉంటాయన్నట్టు. అచ్చా! సో, కొన్ని లిఫ్ట్‌లు ఎందుకంటే సడెన్‌గా బ్రేక్ ఫెయిల్ అయినట్లు వచ్చి కింద బేస్‌కి గుద్దుకుంటాయి.
యెస్. దట్ ఈజ్ ఆల్సో ట్రాక్షన్ ఎలివేటర్స్‌లో ఏమవుతదంటే సార్, హ్మ్. బ్రేక్ సిస్టమ్ అనేది ఎవ్రీ మంత్ మనం చెక్ చేస్తా ఉండాలి. అంటే బ్రేక్ అనేది ప్రాపర్‌గా ఇది ఎట్లా పనిచేస్తదంటే సార్, లిఫ్ట్‌కి ఒక సైడ్ వెయిట్స్ ఉంటాయి. ఒక సైడ్ క్యాబిన్ ఉంటది సార్. మధ్యలో బ్రేక్ ఉంటది. సో, లిఫ్ట్ మోటర్ ఉంటది మనకి మధ్యలో. లిఫ్ట్ ఆగినప్పుడు ఏమవుతది, ఈ బ్రేక్ అనేది ఈ డ్రమ్‌ను పట్టేసుకుంటది గట్టిగా. హుహు. అప్పుడు ఏమవుతదంటే, ఎక్కడి సైడ్ వెయిట్ ఉన్నా గానీ మూవ్ అవ్వకుండా ఆగిపోతది. హ్మ్. సో, మనం ఎప్పుడైతే కాల్ బుక్ చేస్తామో, మోటార్ దాని డైరెక్షన్ తీసుకుంటది. తీసుకొని అప్పుడు బ్రేక్ రిలీజ్ అయిపోతది. హ్మ్. సో, అప్పుడు ఆ డైరెక్షన్‌లో మూవ్ అయిపోతదన్నట్టు. హ్మ్. సో, ఒకవేళ మనకు ఈ ఓవర్‌లోడ్ డివైస్ ఏసినప్పుడు ఏమవుద్దంటే, ఓవర్‌లోడ్ డివైస్ ఏసినా ఆర్ ఎల్స్ బ్రేక్ లైనర్స్ అరిగిపోయినా గానీ, బ్రేక్ అనేది ఇట్లా కంప్లీట్‌గా క్లోజ్ గాకుండా కొంచెమే క్లోజ్ అవుతది. అప్పుడేమవుద్దంటే, మనం కొంచెం ఎక్కే లోడ్ కంటే ఎక్కువ ఎక్కినప్పుడు స్లిప్ అయిపోతది. హ్మ్. అప్పుడు దాని కమాండ్ కంట్రోల్‌గా ఆఫ్ అయిపోతది. హుహు. అంటే ఎటు వెయిట్ ఉంటే అప్పుడు అటు వెళ్ళిపోతది లిఫ్ట్. అచ్చా! అచ్చా! ఒకసారి మన లిఫ్ట్ కిందకి వెళ్ళిపోయిందనుకోండి. హ్మ్. అంటే నేనంటుంది గ్రిల్ లిఫ్ట్. యెస్ సార్. బట్ పడితే దాని మీద పడతాం. లిఫ్ట్ ఉందనుకోని మన కాళ్ళని పెడతాం. అందులో పడతాం. దానివల్ల నష్టం పెద్దగా అనిపించదు. కానీ ఒక్కోసారి కిందకి బేస్‌లోకెళ్ళిపోతుంటాం. చాలా యెస్. మంది చనిపోతుంటారు. యెస్. అదే కారణం. దానికి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? దానికి కారణం మెయిన్ జరిగే ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగినాయో, అక్కడ ఏమవుతుందంటే సార్ లిఫ్ట్ డోర్స్ లాక్ అవ్వకుండా ఇప్పుడు రెగ్యులర్ సర్వీస్ వస్తారు. సో, వాళ్ళేంటంటే అవేర్‌నెస్ లేని పీపుల్ ఉంటారు. హ్మ్. సరే ఏదో వచ్చినామా, ఆయిల్ పోసినామా, ఆ మట్టి గ్రీజ్ తీసామా ఇదే. చేసినామా, క్లీన్ చేసినామా ఎళ్ళిపోతా ఉంటారు. హ్మ్. సో, అది సర్వీసింగ్ కాదు యాక్చువల్లీ. సో, గేట్ లాక్స్ ప్రాపర్‌గా లాక్ అవుతున్నాయా లేదా? సో, లిఫ్ట్ ఫ్లోర్ లెవెల్‌కొచ్చిన తర్వాత అంటే లాక్ పడ్డ తర్వాతనే లిఫ్ట్ మూవ్ అవ్వాలి. హ్మ్. సో, ఇవన్నీ సేఫ్టీ ప్రికాషన్స్. గేట్ లాక్స్ చెక్ జేసుకోవాలి. బ్రేక్ సరిగ్గా ఓపెన్ అవుతుందా లేదా చెక్ జేసుకోవాలి. ఏఆర్‌డి చెక్ జేసుకోవాలి. రోప్ ఏమన్నా లూజ్ అయిందా చెక్ జేసుకోవాలి. ఏదన్నా రోపు తెగిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? ఇట్లా అన్నీ ఒక చెక్ లిస్ట్ ప్రకారం ప్రాపర్‌గా చెక్ జేసుకోవాలి. ఇటువన్నీ గూడా 1, 2 అవర్స్ పడతాయి. హ్మ్. అండ్ కస్టమర్ వైస్ కూడా ఏంటంటే లిఫ్ట్‌లో లైట్ అనేది ఎప్పుడూ ఆన్‌లో ఉండాలి సార్. మనం ఇచ్చేదే 3 వాట్ లైట్స్ ఇస్తారు. హ్మ్. దీనికోసం ఏమంటారంటే పవర్ కన్జంప్షన్ అవును. ఎక్కువొస్తదంటారు. అరే కొంతమంది 4 లైట్లు ఇస్తే ఒకటే లైట్ ఆన్ చేయండి. మిగతా 3 బంద్ చేసేయండి అంటారు. 3 వాట్స్ లైట్ ఎంత పవర్ కన్జంప్షన్ అయితది సార్? లిఫ్ట్‌లో మోర్ ఎవర్ 24 అవర్స్ లైట్ ఉండడం వచ్చే బెనిఫిట్ ఏంటి? అట్‌లీస్ట్ పబ్లిక్‌కి తెలుస్తదేందంటే లిఫ్ట్ ఉంటే లైట్ ఉంటదన్న ఒక మోటో ఎళ్ళిపోతది గదా సార్. అచ్చా! సో, అట్‌లీస్ట్ వాళ్ళు లైట్ లేదు అంటే లిఫ్ట్ ఉందా లేదా అని ఒక డౌట్ క్రియేట్ అవుతది. హ్మ్. అంటే పాత బిల్డింగ్‌ల అదే. విషయానికొచ్చేసి, అదే. హ్మ్. సో, వాళ్ళేందంటే ఏదో హడావుడిలో ఊరుకుంటా తీసి, హ్మ్. ఇప్పుడు ఇక్కడికి నేను నాకు కలిచివేసే సందర్భాలేంటంటే సార్, చిన్న పిల్లలు సార్ లిఫ్ట్‌లో అసలు లిఫ్ట్‌లో ఎళ్ళకూడదు. రీసెంట్‌గా గూడా నేనొక వీడియో జూసాను. సో, బాబు లోపలికెళ్ళాడు, బటన్ నొక్కుకున్నాడు. సో, డోర్‌లు ఓపెన్ చేసావు స్ట్రక్ అయిపోయాడు. చాలా సేపు ఇబ్బంది పడ్డాడు. బయట తండ్రి ఆహ్, లోపల ఉన్న బిడ్డ స్ట్రక్ అయిండని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అయ్యో! ఆ! సో, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏంటంటే పిల్లలు లిఫ్ట్‌లోకి అంటే 12 ఇయర్స్ లోపున్న పిల్లలు లిఫ్ట్ వాడకూడదంటాం మనం. అది బట్ ఆ పేరెంట్స్ లేకుండా సేఫ్టీ ఆ వెళ్ళకూడదు. ప్రికాషన్స్ తీసుకోవాలి. హ్మ్. ఇప్పుడు మీరు సో చెప్పిన సంఘటన జరిగిందనుకోండి ఇకపై. హ్మ్. మీకు కలిసివేసిన సంఘటన. ఒక పిల్లోడు స్ట్రక్ అయిపోయాడు. మీరన్నట్లు పేరెంట్స్ దబా దబా కొడుతుంటారు పిల్లోడిని రక్షించాలని. ఆ టైంలో పిల్లాడు పిల్లాడు గాని, పెద్దలు గాని ఎంత టైం వరకు ఆక్సిజన్ తీసుకొని ఉండొచ్చు? అటువంటి సంఘటన మనం బయటికి సేవ్ చేయాలంటే, మనం రెస్క్యూ చేయాలంటే ఏం చేయాలి? సో, బేసికల్‌గా ఏంటంటే సార్, లిఫ్ట్‌లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ సార్ కొన్ని సంఘటనలుంటాయి. చిన్న బోరుబావిలో పడ్డ వాళ్ళకి గూడా ఆల్‌మోస్ట్ ఒక 5, 6 అవర్స్ ఆర్ 12 అవర్స్ ఆక్సిజన్ సరిపోతుంది. హ్మ్. అంటే ఇంత పెద్ద లిఫ్ట్‌లో బ్రీతింగ్ ఇష్యూ అనేది ఉండదు జనరల్‌గా హుహు. నాకు నాలెడ్జ్ ప్రకారం. ఎందుకు అట్లా అవుతారంటే, చిన్న ప్లేస్ అయ్యేసరికి వీళ్ళు హైపర్ టెన్షన్ అయిపోతారు. మెయిన్ ఏందంటే హైపర్ టెన్షన్ వల్ల బ్రీతింగ్ ఆగిపోతది. ఎట్టి పరిస్థితిలో లిఫ్ట్‌లో ఉన్న వాళ్ళకి ఏమి కాదు. సో, ఫస్ట్ ఆ బిలీవ్‌నెస్ తెచ్చుకొని కొంచెం రిలాక్స్‌గా ఉంటే లిఫ్ట్‌లో నుంచి ఈజీగా బయటికి రావచ్చు. హుహు. అలారం ప్రెస్ చేయడమా, సో, మీకు అంత పానిక్ సెన్స్ ఉంటే ఒక ఫోన్ క్యారీ చేయండి ఎళ్ళేటప్పుడు. హ్మ్. సో, ఎవరికి వాచ్‌మెన్‌కో ఎవరికో కాల్ చేయండి. అండ్ మేజర్‌లీ నేను చెప్పేదేందంటే సార్, సేఫ్టీలో స్టాండర్డ్ ఫాలో అయ్యే కంపెనీస్‌కే లిఫ్ట్ ఆర్డర్ ఇవ్వాలి. సో, అలాగే ప్రాపర్‌గా రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయించుకోవాలి. అవసరమైతే ఎవ్రీ మంత్ ఒక్కొక్కసారి లిఫ్ట్‌కి సంబంధించిన ట్రైనింగ్స్ తీసుకోండి. సో, లిఫ్ట్‌కి సంబంధించిన ప్రికాషన్స్ ఏముంటాయో తెలుసుకోండి.
ఆ అవేర్‌నెస్ నలుగురికి చెప్పండి. సో, దీనివల్ల మనం ప్రమాదాలు చాలా మటుకు తగ్గించొచ్చు సార్. లిఫ్ట్ మీరన్నట్టు సర్వీస్ కోసం పిలుస్తాం. పిలిచిన తర్వాత కొన్ని లిఫ్ట్ ప్రాబ్లమ్ ఏమొస్తాయంటే పైనుంచి కిందకొస్తున్నప్పుడు డబ్ 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 సౌండ్‌లొస్తుంటాయి. హ్మ్. లేదా మధ్యలో ఆగిపోతుంటది. లేదంటే సెకండ్ ఫ్లోర్ నొక్కితే థర్డ్ ఫ్లోర్ కాగడం, థర్డ్ ఫ్లోర్ నొక్కితే గ్రౌండ్ ఫ్లోర్‌కి రావడం వస్తుంటాయి. హ్మ్. ఇటువంటి సమస్యలొచ్చినప్పుడు లిఫ్ట్ సర్వీస్ చూసిన తర్వాత కంప్లీట్‌గా మదర్ బోర్డ్ మార్చేయాలంటారు. వాస్తవం అంటారా? కాదు సార్ అది. సో, ఇక్కడ ఎట్లా అంటే సార్, ఇప్పుడు మదర్ బోర్డ్ ప్రాబ్లమ్ వస్తే ఇవన్నీ ఉంటాయా? ఉండదు సార్ అట్లా. హ్మ్. సో, జనరల్‌గా ఏంటంటే మన అంటే హ్యూమన్ మరెందుకండి సెకండ్ ఫ్లోర్‌లో, థర్డ్ ఫ్లోర్ రాకుండా కొన్ని ఫ్లోర్‌లు పైకెళ్తుంటాయి ఇవి? సెన్సార్ ఇష్యూస్ ఉంటాయి. సెన్సార్ ఏదైనా ఫెయిల్ అయినప్పుడు హ్మ్. ఆర్ ఎల్స్ కాల్ బుక్ అయింది, లిఫ్ట్ ఆగట్లేదు అంటే సెన్సార్ ఇష్యూస్ ఉంటాయి. ఇక్కడ ఏమైపోయిందంటే సార్, హార్ట్‌కి ప్రాబ్లమ్ వస్తే లివర్‌కి సర్జరీ చేసినట్టు ఉంటది. ఈ హ్మ్. లిఫ్ట్‌కి సంబంధించి. సో, ఏంటంటే అవేర్‌నెస్ లేదు పబ్లిక్‌లో. హ్మ్. అండ్ కంపెనీలో చాలా మటుకేంటంటే స్కిల్డ్ పర్సన్స్ ఉండరు. వాళ్ళకి ట్రైనింగ్స్ కండక్ట్ చేయరు. హ్మ్. సో, వాడికేందంటే ఒక ఆయిల్ డబ్బు ఇచ్చి పోరా సర్వీసింగ్ చేసిరా పోరా అని పంపిస్తా ఉంటారు. సో, కంపెనీస్ ఏంటంటే కంపెనీస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. హ్మ్. వాళ్ళ పిల్లలకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే పంపియాలి. ఓకే. సో, వాడు లిఫ్ట్ సైట్‌కెళ్ళిన తర్వాత అక్కడ వాడు ప్రాపర్‌గా చెక్ చేసుకున్న తర్వాత అసలు ఎలాంటి కంప్లెయింట్స్ అనేవి ఉండకూడదు. సో, అంత ట్రైనింగ్ ఇవ్వాలి. హుహు. బట్ ఆ ట్రైనింగ్ అనేది అసలివ్వరు. వీడెళ్తాడు, వీడికేం నాలెడ్జ్ ఉండదు. ఎవరికో ఫోన్ అదే చేస్తాడు, గ్రిల్స్‌లోనే మట్టి మాట్లాడతారు. తీస్తాడు. గ్రేజ్ రాసి వస్తున్నాడు. అంతే సింపుల్ అన్నట్టు. ఓకే. సో, సార్ గతంలో మీరు ఇందాక మాట్లాడినట్టుగా 0.65 స్పీడ్‌లో ఉంటది. ఇప్పుడు స్పీడ్ పెరిగిందా? తగ్గిందంట? ఎందుకు ఫ్లోర్స్ డె పెరుగుతున్నాయి కాబట్టి. డెఫినెట్‌లీ సార్ స్పీడ్ పెరిగింది. సో, ఒకప్పుడు మనం ట్రాక్షన్ లిఫ్ట్‌లో వాడినప్పుడు హ్మ్. గేర్ మోటార్స్ అనేది వాడేది సార్. ఆ గేర్ మోటార్స్ కూడా మనకు గేర్ యూనిట్ సెపరేటు, వైండింగ్ యూనిట్ సెపరేటు, బ్రేక్ యూనిట్ సెపరేట్ అనేదొచ్చేది. మనం లిఫ్ట్ రూమ్‌లోకెళ్ళాలంటే ఒక సింగిల్ బెడ్‌రూమ్ అంతా ఉండేది లిఫ్ట్ రూమ్ అవును. అనేది. సో, ఇప్పుడేమైందంటే అది కంపాక్ట్ అయ్యి గేర్‌లో గూడా కంపాక్ట్ చేశారు. సో, దాన్ని మాక్సిమం స్పీడ్ అంటే మనం 0.65 మీటర్ పర్ సెకండ్ నుంచి 1 మీటర్ స్పీడ్ వరకు చేసుకోవచ్చు. హుహు. సో, ఇప్పుడు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీగా మిషన్ రూమ్ లెస్ లిఫ్ట్స్ అనొచ్చాయి. హుహు. సో, దానికి మనం ఈ హెడ్ రూమ్ ఇవన్నీ ఏసుకోవాల్సిన అవసరం ఉండదు. వెరీ స్మూత్ లిఫ్ట్స్ అండ్ సెక్యూర్ వైస్‌గా 100% సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే స్పీడ్ అనేది డ్రైవ్ త్రూ, ఎన్కోడర్ త్రూ పనిచేస్తా ఉంటది. అండ్ స్పీడ్ మనకు మినిమమ్ 1 మీటర్ సెకండ్ స్పీడ్ నుంచి ఆల్మోస్ట్ మనము కొన్ని ఇప్పుడు నేను చేసేంత వరకు 3 మీటర్ సెకండ్ స్పీడ్ వరకు మేము చేసాము. ఒక సెకండ్‌లో 3 మీటర్స్ వరకి. హుహు. అంటే ఒక ఫ్లోర్ రీచ్ అయిపోతారు అదే. అవును. అంతవరకి. సో, అది మనం ఒక సెకండ్స్‌లో మనకి 3 ఫ్లోర్స్ రీచ్ అయ్యే లిఫ్ట్స్ గూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు లైక్ బుర్జ్ ఖలీఫా అలాంటి టవర్స్‌లలో చూసుకున్నట్టయితే హ్మ్. చాలా హెవీ స్పీడ్స్ లిఫ్ట్‌లు హుహు. విత్ ప్రాపర్ సేఫ్టీ, ప్రాపర్ క్వాలిటీ. మీరు చెప్తున్న హై స్పీడ్ లెవెల్‌లో ఉన్నప్పుడు డోర్ ఓపెన్ చేసి ఈ కాలు పెట్టెలోకి అది క్లోజ్ అయిపోయి వెళ్ళిందనుకోండి. హ్మ్. అప్పుడు? సో, జనరల్‌గా అలాంటి లిఫ్ట్స్‌కి అంత అంటే అసలు డోర్ ఓపెన్ అనేది ఉంటే లిఫ్ట్ మూవ్ అవ్వదు. హుహు. ఫస్ట్ థింగ్ సేఫ్టీ అది. సో, ఆ ఛాన్సెస్ ఉండవు. అంటే అది ఎప్పుడు జరుగుతది అంటే చాలా లిఫ్ట్‌లో ఆటోమేటిక్ డోర్స్ నేను గూడా ఎప్పుడైనా కొన్ని మెయింటెనెన్స్ వచ్చినప్పుడు చూస్తా ఉంటాను. సో, లిఫ్ట్ జనరల్‌గా ఎట్లంటే లిఫ్ట్ లోపలికి డోర్‌కి ఒక సేఫ్టీ ఉంటది. బయట డోర్‌కి ఒక సేఫ్టీ ఉంటది హుహు. సార్. చాలా మటుకు ఏం చేస్తారంటే ఈ డోర్స్ అనేవి కనెక్ట్ అవ్వట్లేదు. కంటిన్యూషన్‌గా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దీనికి షార్ట్ పెట్టేస్తారు. సో, ఈ షార్ట్ పెట్టినప్పుడు ఏమవుతది? లిఫ్ట్ లోపల డోర్ క్లోజ్ ఉంటే చాలు లిఫ్ట్ మూవ్ అయిపోతది. అలాంటి జరిగిన ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయన్నట్టు. హుహు. సో, రెండింటికి సేఫ్టీ ఉండాలి. లిఫ్ట్ లోపల డోర్‌కి సేఫ్టీ ఉండాలి. లిఫ్ట్ బయట డోర్‌కి గూడా సేఫ్టీ ఉండాలి. సో, హుహు. ఆ సేఫ్టీ ఉన్నప్పుడు ఆ ఇన్సిడెంటే జరగదు యాక్చువల్లీ. అచ్చా! డోర్ ఓపెన్ ఉంది అంటే ఏ లిఫ్ట్ అయినా సరే. మీరు మాన్యువల్ తీసుకోండి, ఆటో డోర్ తీసుకోండి, ఏ లిఫ్ట్ అయినా తీసుకోండి. బట్ డోర్ ఓపెన్ ఉంది అంటే లిఫ్ట్ మూవ్ అవ్వకూడదు. హ్మ్. అది ఫండమెంటల్ ఇంక. కొన్ని అపార్ట్మెంట్‌లో గాని, ఇల్లుల్లో గాని కరెంట్ ఫ్లక్చుయేషన్ అవుతుంటది. యెస్ సార్. అటువంటి దీంట్లో లిఫ్ట్‌గో పడిందనుకోండి. హ్మ్. లిఫ్ట్ పాడయ్యే అవకాశం ఉంటది. పాడు కాకుండా ఉండాలి ఏం చేయాలంటే? అంటే ఆ విధంగా కరెంట్ వస్తూ పోతున్నప్పుడు కూడా. హ్మ్. సో, జనరల్‌గా ఏంటంటే సార్, ఎవ్రీ టైమ్ టెక్నాలజీ అనేది అప్‌డేట్ అవుతా ఉంది సార్.
సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డేస్లో చూసుకుంటే లిఫ్ట్ ఇట్లా స్ట్రక్ మన ఆగేది, ఒకేసారి ఇట్లా ఆగేది, ఒకేసారి స్టార్ట్ అయ్యేది. అవును. ఆ తర్వాత V3F సిస్టమ్ అనేది వచ్చింది. అంటే లిఫ్ట్లు స్లోగా స్టార్ట్ అయ్యి స్పీడ్ అయ్యి మళ్ళీ స్లో ఆగా, అంటే ఈ టెక్నాలజీ అప్డేట్ అయింది. ఇప్పుడు ఏఆర్డి సిస్టమ్ వచ్చింది. అంటే కరెంట్ పోయినప్పుడు కిందికి వచ్చి ఆగడం. సో ఇప్పుడు అఫీషియల్గా ఏంటంటే చాలా కంపెనీసు బ్యాటరీస్ కానీ ఇప్పుడు లూమినోస్ లాంటి కంపెనీస్ కూడా ఒక లిఫ్ట్ కోసం సపరేట్ ఒక ఇన్వర్టర్స్ తయారు చేశారు. ఓహో! సో అది ఒక 3-4 అవర్స్ బ్యాకప్ ఉంటుంది. హుహు. సో మనం అది అలాంటివి పెట్టుకోవడం సజెస్టబుల్. ఎందుకంటే హైదరాబాద్ మన దగ్గర ఏంటంటే పవర్ అనేది కామన్గా అప్పుడప్పుడు పోతూ ఉంటుంది. సో అలాంటి పవర్ పోయినా కానీ లిఫ్ట్కి ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే ఇన్వర్టర్స్ పెట్టుకోండి. ఇన్వర్టర్ ఇస్ సజెస్టబుల్. ఇన్వర్టర్ పెట్టుకున్న తర్వాత కరెంట్ పోయిందనుకోండి. అపార్ట్మెంట్‌లో ఆ లిఫ్ట్ దాని మీద డిపెండ్ అవుతదా? 3 అవర్స్ 4 అవర్స్ బ్యాకప్ వస్తుంది మనకి అచ్చా! అంటే ఏంటి కరెంట్ లేకపోయినా? లేకపోయినా లేకపోయినా లిఫ్ట్ నడుస్తది. నడుస్తుంది. హుహు. ఇట్స్ జస్ట్ కాస్ట్ ఆఫ్ అరౌండ్ 1,60,000 రూపీస్ ఏంటి బ్యాటరీసా? బ్యాటరీస్కి. ఓకే. సో అది నేనేమంటా అంటే సార్, చాలామంది ఏమవుతారంటే మాకు చాలా చిన్న ప్లేసు, చాలా తక్కువ బడ్జెట్‌లో లిఫ్ట్ కావాలి. బట్ ఇంటీరియర్‌కి వెళ్ళేసరికి ఒక చిన్న బల్బుకి 2,00,000 పెట్టేస్తారు. హ్మ్. సో లిఫ్ట్ అనేది మూవబుల్ ఐటమ్. సో ప్రతిరోజు మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు అక్కడికి వెళ్తూ ఉంటారు, యూజ్ చేస్తూ ఉంటారు. సో లైటు కాస్ట్‌లీ లేకపోయినా ఏం కాదు. బట్ లిఫ్ట్ కాస్ట్‌లీ అంటే కాస్ట్‌లీ ఇన్ ద సెన్స్, సో సేఫ్టీకి సంబంధించిన లిఫ్ట్ అయి ఉండాలనేది నా ఇంటెన్షన్. హ్మ్. సో గ్రిల్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? ఆటోమేటిక్ డోర్స్ తీసుకోండి. కొంచెం ఒక 3-4 లాక్స్ ఎక్స్ట్రా అవుతది. బట్ 100% సేఫ్టీ ఉంటది మీకు. హ్మ్. మీకు, మీ ఫ్యామిలీకి. సో నేను రీసెంట్‌గా ఒకటి చూసాను సార్. చిన్న యంగ్‌స్టర్ ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ పర్సన్ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి లిఫ్ట్‌లో కింద పడిపోయాడు పిట్‌లో. అయ్యో! పడిపోయినప్పుడు ఆయనకి బ్యాక్ బోన్ మీద బాగా తగిలి, సో ఆయన కంప్లీట్‌గా బెడెడ్ అయిపోయాడు. సో ఆ పర్సన్ లైఫ్‌ని ఎన్ని లక్షలు పెడితే ఎవరు తీసుకొస్తారు సార్? ఎవరు తేలా? సో ఒక పర్సన్ లైఫ్ పోయింది కదా అక్కడ. హ్మ్. అవును. సో నేను అదే అంటాను. నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఎంతసేపు ఉన్నా నా బిజినెస్ కోసమో, లేకపోతే నా బిజినెస్ గ్రో అవ్వడం కోసమో అని మాట్లాడట్లా. హ్మ్. లిఫ్ట్ కంపెనీస్ వాళ్ళు తెలవకుంటే తెలుసుకోండి. ప్రాపర్ టు ప్రాపర్ సేఫ్టీస్ పెట్టండి. క్వాలిటీ సరే ఓకే. ఎస్ఎస్ ఇచ్చే దగ్గర ఎంఎస్ పెట్టుకుంటారా? డిపెండ్స్. ఒక మోటార్ కాస్ట్ ఉంటది. ఇంకో మోటార్ ఇంకో కాస్ట్ ఉంటది. డిపెండ్స్ ఆన్ కంపెనీస్. కానీ క్వాలిటీ విషయానికి వదిలేస్తే సేఫ్టీ మట్టుకి 100% ఇవ్వండి. అచ్చా! అండ్ కస్టమర్స్ కూడా ప్రతి ఒక్క సేఫ్టీ గురించి తెలుసుకోండి. ఒక చిన్న బల్బు కొనడానికే మీరు 100 షాప్స్ తిరిగి ఎంక్వైరీ చేస్తారు కదా! ఒక లిఫ్ట్ కోసం మీరు ఎందుకు థింక్ చేయట్లేదు? ఇట్స్ యువర్ లైఫ్ కదా! సో నా మెయిన్ ఇంటెన్షన్ అదే. ఓకే. సో ఈ అవేర్‌నెస్ పబ్లిక్‌కి ఉండాలి అనేది ఇంటెన్షన్ సార్. ఓకే. సార్ మీరు ఇందాక చెప్తున్నట్టుగా లిఫ్ట్ రూమ్ అనగానే ఒక సింగిల్ బెడ్‌రూమ్ ఉంటది. యెస్. పైన రూము, దానికో మోటారు పెద్ద కథ. ఆ రూమ్‌ని నీట్‌గా ఉంచుకోవాలా? లేదా అదొక స్టోర్ రూమ్‌లా చేస్తే మంచిదా? చాలామంది అపార్ట్మెంట్‌లో యెస్. దాన్ని స్టోర్ రూమ్‌లా తయారు చేస్తారు. దాంట్లో పందికొక్కులు అన్నీ యెస్. ఉంటాయి. యెస్. కరెక్ట్ సార్. దానివల్ల ఎవరికి నష్టం? డెఫినెట్‌లీగా అక్కడుండే ఎవరైతే పీపుల్స్ ఉంటారో వాళ్ళకే నష్టం జరుగుతా ఉంటది. ఎందుకు రీజన్ ఏందంటే, అది స్టోర్ రూమ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ ఎలకలు ఇవన్నీ దాంట్లో వచ్చేస్తాయి. ఇది వైర్ కట్ చేస్తే మనం ఎళ్ళేటప్పుడే కట్ చేసిందనుకోండి, హ్మ్. దానివల్ల జరిగే ఏదైనా రిస్క్ జరగొచ్చు. ఆ సేఫ్టీ బైపాస్ అవ్వచ్చు. ఏదైనా జరగొచ్చు. కాబట్టి ఏందంటే లిఫ్ట్ రూమ్ అనేది చాలా నీట్‌గా ఉండాలి. లిఫ్ట్ రూమ్‌లో ఎలాంటి సేఫ్టీస్ ఇవ్వకూడదు. అంటే ఎలాంటి చెత్త గాని అలాంటిది ఎయకూడదు. హ్మ్. అండ్ లిఫ్ట్ రూమ్‌కి కంపల్సరీగా ఎయిర్ సర్క్యులేషన్ అనేది జరుగుతా వెంటిలేషన్ ఉండాలి. ఉండాలి. వెంటిలేషన్ ఉండాలి హ్మ్. కంపల్సరీగా. హ్మ్. అండ్ చిన్న రూమ్స్ ఎయకండి. వాస్తు గురించి లిఫ్ట్ రూమ్స్ కాంప్రమైజ్ అస్సలవ్వకండి. హుహు. సో, వాస్తు కోసం ఏదైనా ఆల్టర్‌నేషన్ చేసుకోవడానికుంది. లిఫ్ట్ కోసం ఆల్టర్‌నేషన్స్ లేవు. హ్మ్. నేను చాలామంది చూస్తా ఉంటాను యాక్చువల్‌గా. 14 ఫీట్ స్టాండర్డ్ హైట్ ఉందనుకోండి, 12 ఫీట్‌లో ఏసేస్తారు. ఏందంటే మాకు వాస్తుకు సెట్ కాదు, హైట్ ఎక్కువుండదు. సో, దెన్ ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు? వాస్తుకి ఏదో ఒక ఆల్టర్‌నేషన్ అదే. చేసుకోవచ్చు. మీ ఒకప్పుడు ఉద్దేశం. లిఫ్ట్ అనగానే దానికొక కాంపౌండ్ వాలు, దానికొక బేస్ అని ఉండేది. యెస్. ఇప్పుడు సింగిల్ ఫ్లోర్‌లో కూడా అంటే G+1 ఇంట్లో గూడా లిఫ్ట్ పెడుతున్నారు. యెస్. అంటే ఐరన్ పైపులతోని వెళ్ళిపోతున్నాయి. అది యెస్. సేఫ్టీ అంటారా? 100% సేఫ్టీ ఉంటది సార్. ఫ్రిడ్జ్ బాక్స్ లాగా ఉంటది అంతే అది. యెస్ సార్. సో, బేసికల్‌గా ఇప్పుడేంటంటే సార్, మనకు లిఫ్ట్స్ అనేవి
ఓల్డ్ డేస్‌లలో ట్రాక్షన్ లిఫ్ట్ ఒకటే ఉండేది. ఆ తర్వాత ఎంఆర్ఎల్ లిఫ్ట్ అనేది మిషన్ రూమ్ హ్మ్. లెస్ లిఫ్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత హైడ్రాలిక్ లిఫ్ట్స్ వచ్చాయి. ఇప్పుడు వాక్యూమ్ లిఫ్ట్స్ అని వచ్చినాయి. అంటే ఎయిర్ కంప్రెషన్‌తో నడుస్తా ఉన్నాయి. హుహు. సో, టెక్నాలజీ అప్‌డేట్ అవుతా ఉంది. అండ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా అప్‌డేట్ అవుతా ఉన్నాయి. ఓకే. సో, డెఫినిట్‌గా చిన్న 2/2 ప్లేస్‌లో కూడా లిఫ్ట్ పెట్టే స్ ఫ్యూచర్స్ వచ్చినాయి ఇప్పుడు. అచ్చా! కానీ ఏదైనా సరే అవగాహన ఉండాలంటారు. యెస్. యెస్. రైట్. మనం ఫైనల్‌గా వద్దాం. ఇంత ప్రికాషన్స్ చెప్తున్నారు. ఇంత సెక్యూరిటీ, ఇంత క్వాలిటీ చెప్తున్నాయి. ఇవన్నీ కూడా మీరు పెట్టిన సంస్థలు ఉన్నాయా? యెస్ సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ దట్ క్వెషన్ సార్. వెరీ నైస్ క్వెషన్. ఆహ్, ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సార్, నేను లైఫ్‌లో స్ట్రగుల్ అవుతూ వచ్చాను కాబట్టి, ఫస్ట్ థింగ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్‌గా ప్రాఫిట్ మోటివ్ తోటి నేనెప్పుడూ లేను. సో, ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అనేది ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి సేఫ్టీ ఇస్తుంది. వితౌట్ సేఫ్టీ మేము చెయ్యము అసలు లిఫ్ట్‌లనేది. ఒకవేళ బిల్డర్స్ చాలా మటుకు ఏమంటారంటే, "మా బడ్జెట్ ఇంతే, ఇంతలో ఏమన్నా పెట్టుకో లిఫ్టు. నువ్వు ఒక 4,00,000 ఉంటే 4,00,000లో లిఫ్ట్ కంప్లీట్ చెయ్యి. నువ్వేమన్నా చేసుకో. 1 ఇయర్ నడిస్తే చాలు." సో, అలాంటి కస్టమర్స్‌ని మేము అసలు దగ్గర కూడా రానియం. అంటే ఆ సెక్యూరిటీతోని అలాంటి కంపెనీని మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం సార్. సో, మేము 100% సేఫ్టీ ఇస్తాము. 100% ది బెస్ట్ క్వాలిటీ ఇస్తాము. అండ్ మన దగ్గర ఉండే టీమ్ ఎవరైతే ఇన్‌స్టాలేషన్ టీమును ఎవరైతే ఉన్నారో మినిమమ్ 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. మా దగ్గర సర్వీస్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10, 15 సర్వీసింగ్ పీపుల్స్ ఉన్నారు. వాళ్ళు ఎనీ టైమ్ మనకు సర్వీస్ టీమ్ అవైలబుల్ ఉంటుంది. వాళ్ళకు కూడా ఎవ్రీ మంత్ మేము ట్రైనింగ్ కండక్ట్ చేస్తాము. వాళ్ళకు కూడా మినిమమ్ ఐటీఐ బ్యాక్‌గ్రౌండ్ నుంచి తీసుకుంటాము. సో, ఇవన్నీ ప్రికాషన్స్ మేము ఫాలో అవుతాం. సో, దట్ ఈస్ ద రీజన్ మేము 100% మా కస్టమర్స్‌కి అష్యూరెన్స్ ఇవ్వగలం. మేము క్వాలిటీతో కూడిన బెస్ట్ సర్వీస్‌తో కూడిన లిఫ్ట్స్ ఇవ్వగలమని 100% మేము ప్రౌడ్‌గా చెప్పుకోగలుగుతున్నాం సార్. మీరిచ్చిన ప్రాఫిట్‌లో కొంత భాగాన్ని సోషల్ సర్వీస్‌కి ఇవ్వడం వెనక ఉద్దేశ్యం ఏంటి? ప్రతి మనిషి జీవితంలో ఓహ్, పుట్టడం, చావడం అనేది ఒక కామన్ థింగ్. ఇవన్నీ ఏంటంటే మా ఫ్యామిలీని నేను దగ్గర నుంచి స్ట్రగుల్ ఫేసింగ్ చేయడం వల్ల సో కొంత భాగం హెల్ప్ చేయాలి. ఈ సమాజానికి కొంచెం తిరిగి ఇవ్వాలి ఏదో ఒకటి. సో, ఆ ఉద్దేశంతోటి నేను స్టార్ట్ చేశాను సార్. సో, నా వరకు అయినంత వరకి పిల్లలకు కొంచెం ఎడ్యుకేషన్ కోసం గానీ, ఆర్ ఎల్స్ లేదంటే ఏదైనా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం గానీ, ఇలాంటియి చేస్తా ఉంటానన్నట్టు. అండ్ నా దగ్గర పనిచేసే పిల్లలకు కూడా నేను ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తా ఉంటాను. వాళ్ళెవరైనా ఇప్పుడు ఇంటర్మీడియేట్‌లో స్టడీ ఆప్ చేశారనుకోండి, లేదు మీరు డిస్టెన్స్‌లో డిగ్రీ చేయండి. సో, వాళ్ళని అట్లా పుష్ చేస్తా ఉంటాను నేను. సో, నా మెయిన్ ఏందంటే ఆహ్, జీవితంలో ఈ సమాజం కోసం మనం ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి అనేది ఆ ఉద్దేశంతోటి చేస్తున్నాను సార్. కాన్సెప్ట్ బానే ఉందండి. ఇప్పుడు మీకు పెట్టిన కంపెనీ ఎఫ్‌జీజీ కేవలం హైదరాబాద్ వరకు ఉందా? ఫ్యూచర్‌లో వేరే తెలంగాణ మొత్తం కూడా విస్తరించే అవకాశం ఉందా? డెఫినెట్‌లీ తెలంగాణ ఎక్స్‌పాండ్ చేస్తాం సార్. అండ్ ఆంధ్రాలో గూడా మేము ఆల్మోస్ట్ ఇప్పుడు విజయవాడ అట్లాంటి ప్లేస్‌లలో గూడా మేము ఎక్స్‌పాండ్ జేయడానికి రెడీగా ఉన్నాము. సో, అక్కడ గూడా మా ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి గాబట్టి, డెఫినెట్‌లీగా మేము ఇవి బ్రాండ్‌ని, ఈ సంస్థని ఆహ్, ఫ్యూచర్‌లో డెఫినెట్‌గా ఇండియా వైస్‌గా మేము ఎక్స్‌పాండ్ జేసే ప్రయత్నం జేసి, ఇది ఒక ట్రస్ట్ లాగా దీన్ని ఒక మార్కెట్‌లో అంటే నేను అనే వ్యక్తిని ఉన్నా లేకపోయినా గానీ, ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ ఒక నమ్మకంతోటి కూడిన లిఫ్ట్ అనేది ఎప్పటికీ ఉండాలనేది నా నిస్వార్థమైన ఒక భావన సార్. సో ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అంతే మీరు ట్రేడ్ కంపెనీ చేయించుకున్నారా లైసెన్స్‌కి? యెస్ సార్. అంటే వేరే వాళ్ళు ఎవరు పెట్టకుండా ఇది కాపీ రైట్స్ ట్రేడ్ ఉన్నాయా మార్క్ ఏదన్నా? రిజిస్టర్డ్ కంపెనీ సార్ హుహు. మనది. సో, మనం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. యాస్ పర్ కంపెనీ నార్మ్స్ ప్రకారం అన్ని లీగలైజ్డ్ సర్టిఫికేట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో, వెరీ జెన్యూన్‌గా మేము ఈ కంపెనీని ముందుకు తీసుకుపోతున్నాం ఓకే. సార్. 2 రాష్ట్రాలు పెడతా అంటున్నారు. బావుంది. మీ వ్యాపారం సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. కానీ సర్వీస్ విషయంలో? డెఫినెట్‌లీగా సర్వీస్ టీమ్ గూడా మేము ఇం ఇంప్రూవ్ చేస్తాము. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మాకేదైతే సర్వీస్ అంటే ఎన్నైతే లిఫ్ట్స్ ఉన్నాయో అంతకు సరిపడా టీమ్‌ని మేము మెయింటైన్ చేస్తున్నాం. హ్మ్. సో, ఇన్ ఫ్యూచర్‌లో ఆటోమేటిక్‌గా మనకు పెరిగే కొద్దీ, క్వాంటిటీ పెరిగే కొద్దీ, దానికి సంబంధించిన టెక్నికల్ టీమ్ గానీ, ఇంజినీరింగ్ టీమ్ గానీ, సర్వీస్ టీమ్ గానీ, డెఫినిట్‌గా మేము ఎక్స్‌పాండ్ చేస్తాం. కానీ ఇప్పుడు మార్కెట్‌లో చాలా కార్పొరేట్ కంపెనీస్ కనిపిస్తున్నాయి.
వాటితో మీరు ఢీకొట్టగల నమ్మకం ఉందంటారా? వాళ్ళతోటి మనము ఢీ కొట్టకపోయినప్పటికీ కూడా ఢీ కొట్టాలనే ఆ తాపత్రయం అయితే నాలో ఉంది. ఒక పోటీ ఇస్తారు. అహా! ఇస్తాను. డెఫినెట్‌గా హ్మ్. ఇస్తాను. సో, ఎందుకు రీజన్ ఈ మాట అంటున్నా అంటే, రష్యా నుంచో, జపాన్ నుంచో ఇండియాకి సంబంధించిన ఏ కంపెనీ ఎంఎన్‌సీ కంపెనీలు లేవు. సో, ఏదో ఒక దేశం నుంచొచ్చి ఇక్కడ కంపెనీస్ రన్ చేస్తా ఉన్నారు. వై కాంట్ ఇండియన్ పీపుల్స్ క్యాన్ డు? కరెక్ట్. మనం అంటే మేక్ ఇన్ ఇండియా చేయగలగాలి. చూపిస్తారు. మేక్ ఇన్ ఇండియా చూపియాలి. సో, మనమేంటో నాకంటే చాలామంది ఆహ్, బెస్ట్ కంపెనీస్ ఉన్నారు. సో, నేను పబ్లిక్ కూడా అదే అంటున్నాను. సో, మన కంపెనీస్‌ని సపోర్ట్ చేయండి. మన లోకల్ ప్రొడక్ట్స్‌ని సపోర్ట్ చేయండి. మన దేశాన్ని కూడా మనం డెవలప్ చేసుకొని ముందుకు తీసుకుపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మన ఎంప్లాయీస్‌ని మనం క్రియేట్ చేసుకోవడం కూడా ముందుకు తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి, మన దేశంలో ఉన్న మంచి క్వాలిటీ, మంచి ప్రొడక్ట్స్‌ని అండ్ మా లిఫ్ట్‌కి సంబంధించి సేఫ్టీ మాలాంటి సేఫ్టీ వాడే కంపెనీస్‌ని మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సార్. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఆశించకుండా ఈ కుర్రాడు తన కాళ్ళ మీద నిలబడి చిన్నప్పటి నుంచి పువ్వులు, బ్రెడ్ అమ్ముకుంటూ రూపాయి కూడబెట్టి ఒక స్థాయికొచ్చారు. తండ్రి లేరు అని చింతించకుండా తల్లి ఆ విధంగా పెంపకం వల్ల ఈరోజు ఈ కుర్రాడు అందరి ముందు నిల్చున్నారు. ఈ బయటకొచ్చిన తర్వాత అతనొచ్చిన సంపాదనలో కూడా కొంత సోషల్ సర్వీస్ చేయడం అనేది గొప్ప విషయం. సాధారణంగా ఒక స్థాయికొచ్చాక నాకేంటి అనేది ఈ లోకంలో నాతో పాటు మరికొంతమంది బతకాలి, అందరూ బావుంటే అందులో నేనుండాలి, సర్వే జన సుఖినో భవంతు అనే దీన్ని నమ్మిన శ్రీశైలం ఇప్పుడు యువతకు ఒక రోల్ మోడల్ అవ్వాలి. ఇతని స్టోరీ ఇన్‌స్పైర్ స్టోరీ తీసుకోండి. ఖచ్చితంగా మీరు కూడా ఇదే విధంగా మీకు నచ్చిన రంగాల్లో మీరందరూ ముందుకు రండి. ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి కోసం ఆశిస్తారు చేతులు చాచకుండా ముందుకొస్తే ఖచ్చితంగా ఈ విధంగా మీరు కూడా ముందుకొస్తారు. మీరు కూడా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని కోరుకుందాం. ఇది శ్రీశైలం గారితో ఎక్స్‌క్లూజివ్. వచ్చే వారం మరో గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థాంక్ యూ అండి. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థాంక్ మీ యూ సార్. కోరిక నెరవేరాలి. 2 రాష్ట్రాలే కాదు ఇండియా మొత్తం కూడా సార్. గ్లోబల్ ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అందరూ రావాలి. థాంక్ యూ సో మచ్ సార్.